యేసు ప్రభు నరావతారిగా జన్మించాడు, అవునా కాదా? యూదా వంశంలో జన్మించాడు, కన్యమరి గర్భంలో జన్మించాడు. ఇప్పుడు యేసు ప్రభుకి దేవుడి భాష వచ్చు, అంటే పరలోక భాష వచ్చు, రెండవది ఏమొచ్చు, మానవ భాష కూడా వచ్చు. ఇప్పుడు దైవం భాష తెలుసు, మానవ భాష తెలుసు. అక్కడ ఎలా ఉంటుందో తెలుసు, ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ దేవునికి మనకు మధ్య యేసు ప్రభు మధ్యవర్తిగా వచ్చాడు. ఎలా వచ్చాడు? బైబిల్ ఉంది కదా, నరులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆ మధ్యవర్తి ప్రభు అయిన యేసు ఒక్కడే. ఇప్పుడు పాపం ద్వారా దేవుడు, వినండి, పాపం ద్వారా దేవుడు మానవునికి మధ్య అగాధం ఏర్పడింది. పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే మనం దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటాము. ఎప్పుడైతే పాపం చేశామో ఆదాము ద్వారా పాపం వచ్చింది. ఎవరి ద్వారా అమ్మా? ఆదాము ద్వారా పాపం వచ్చింది కాబట్టి దేవునితో మనకు సహవాసం కోల్పోయాం. ఈ కోల్పోయిన సహవాసాన్ని మరీ తిరిగి ప్రారంభించడానికి యేసు ప్రభువారు ఆ తండ్రి చేయి పట్టుకొని, మానవుడు చేయి పట్టుకొని, అర్థమవుతుందా? ఇద్దరిని కలపాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? తండ్రి చేయి పట్టుకోవాలి, మానవుడు చేయి పట్టుకొని ఏం చేయాలంటే రెండింటిని ఏం చేయాలి? కలపాలి. అందుకే యేసు ప్రభు ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. ఇంకా చెప్పాలంటే సిలువలో చనిపోవడానికి వచ్చాడు. ఆయన నిశ్చనైపోయాడు. ఏమైపోయాడు? ఆయన నిశ్చనైపోయాడు. ఎందుకంటే వారి దేవుణ్ణి మానవుని కలిపింది అంటే రక్తం, యేసు రక్తం కలిపింది. యేసు ప్రేమ ఒకటి చేసింది. అయితే మనం గమనించుకుంటే